వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. టాక్ టు యూ టుమారో. టుమారో అనగా తెలుగులో అర్థం రేపు. టాక్ టు యూ టుమారో అనగా నీతో రేపు మాట్లాడతాను. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఎవ్రీథింగ్ అనగా తెలుగులో అర్థం అంతా. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అనగా అంతా బాగానే ఉందా? ఆర్ యూ డన్? డన్ అనగా తెలుగులో అర్థం పూర్తి చేయడం. ఆర్ యూ డన్ అనగా మీరు పూర్తి చేశారా? ద ట్రైన్ కేమ్ ఆన్ టైమ్. కేమ్ అనగా తెలుగులో అర్థం రావడం. టైం అనగా తెలుగులో అర్థం సమయం. ట్రైన్ అనగా తెలుగులో అర్థం రైలు. ద ట్రైన్ కేమ్ ఆన్ టైమ్. రైలు సమయానికి వచ్చింది. హీ ఈజ్ స్టిల్ నాట్ వెల్. హీ అనగా తెలుగులో అర్థం అతను. హీ ఈజ్ స్టిల్ నాట్ వెల్ అనగా అతను ఇంకా బాగాలేదు. ఐ జస్ట్ మేడ్ ఇట్. మేడ్ అనగా తెలుగులో అర్థం తయారు చేయడం. ఐ అనగా తెలుగులో అర్థం నేను. జస్ట్ అనగా తెలుగులో అర్థం ఇప్పుడే. ఐ జస్ట్ మేడ్ ఇట్ అనగా నేను ఇప్పుడే చేశాను. కుడ్ యూ హెల్ప్ మీ? హెల్ప్ అనగా తెలుగులో అర్థం సాయం. మీ అనగా తెలుగులో అర్థం నాకు. యు అనగా తెలుగులో అర్థం మీరు. కుడ్ యూ హెల్ప్ మీ అనగా తెలుగులో అర్థం నాకు మీరు సాయం చేస్తారా? స్టాప్ మేకింగ్ నాయిస్. నాయిస్ అనగా తెలుగులో అర్థం శబ్దం. స్టాప్ అనగా తెలుగులో అర్థం ఆపడం. స్టాప్ మేకింగ్ నాయిస్ అనగా శబ్దం చేయడం ఆపండి. సే సంథింగ్ అనగా తెలుగులో అర్థం ఏదో ఒకటి చెప్పు. ప్లీజ్ టెల్ మీ సంథింగ్. ప్లీజ్ అనగా తెలుగులో అర్థం దయచేసి. ప్లీజ్ టెల్ మీ సంథింగ్ అనగా తెలుగులో అర్థం దయచేసి ఏదో ఒకటి చెప్పు. కీప్ సైలెన్స్. సైలెన్స్ అనగా తెలుగులో అర్థం మౌనంగా. కీప్ సైలెన్స్ అనగా మౌనంగా ఉండు. యాజ్ యూ లైక్. లైక్ అనగా తెలుగులో అర్థం ఇష్టం. యాజ్ యూ లైక్ అనగా నీ ఇష్టం. టేక్ ఇట్ ఈజీ. ఈజీ అనగా తెలుగులో అర్థం తేలికగా. టేక్ ఇట్ ఈజీ అనగా తేలికగా తీసుకో. నథింగ్ ఎల్స్ అనగా తెలుగులో అర్థం ఇంకేమీ లేదు. కీప్ గోయింగ్ అనగా తెలుగులో అర్థం కొనసాగించండి. వాచ్ అవుట్ అనగా తెలుగులో అర్థం చూసుకో. నో మ్యాటర్ అనగా తెలుగులో అర్థం పర్వాలేదు. నాట్ గుడ్ అనగా తెలుగులో అర్థం మంచిది కాదు. బీ విత్ మీ. మీ అనగా తెలుగులో అర్థం నాతో. బీ విత్ మీ అనగా నాతో ఉండు. వెయిట్ ఎ మినిట్. మినిట్ అనగా తెలుగులో అర్థం నిమిషం. వెయిట్ అనగా తెలుగులో అర్థం ఆగడం. వెయిట్ ఎ మినిట్ అనగా ఒక నిమిషం ఆగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.